చూడండి, బంధాల మధ్యలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏమో స్టార్టింగ్లో ఫుల్ ప్రేమ. ఈ ప్రేమ అయిన తర్వాత ఏమైంది, కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వ్యక్తపరిచే క్రమంలో టేకెన్ ఫర్ ప్రతిసారి ఏం చెప్తాంలే. ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారు, ఐ లవ్ యూ చెప్తారు. లేకపోతే ఒక మదర్స్ డే రోజు, అమ్మా నువ్వు నా మాతృ తల్లివి, నువ్వు లేని ప్రపంచాన్ని నేను, ఆ ఒక్కరోజే. ఫ్రెండ్షిప్ డే అయితే ఏ రోజు విష్ చేస్తాం, ఆ ఒక్కరోజే. ఓ మ్యారేజ్ డే అనుకోండి, ఆ ఒక్కరోజే. నా యొక్క యజమానుడా. విషాదకర సంఘటన ఏంటంటే, చూడండి, ఎప్పుడు కూడా బంధం అనేది పరస్పరత మీద ఆధారపడుతుంది. రెసిప్రోకసిటీ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ప్రతి బంధము ఏదైనా సరే, అది ఏదైనా సరే, దేవుడు లోకమును ఎంతో, దేవుడు కూడా లాస్ట్కి ఏమన్నాడు, పేతురుని పట్టుకొని, పేతురు నేనే నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లే అన్నాడా. 3 సార్లు ముచ్చటగా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, ప్రేమిస్తున్నా ప్రభా. అప్పుడు హృదయంలో నొచ్చుకొని, ప్రభా నీకంతా తెలుసు నాయనా అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 సార్లు యేసు ప్రభాని ఏం చేశాడు, బొంకాడో. అప్పుడు ఆత్మలో గుచ్చుకొని, ప్రభా నిజమే నాయనా, నేను ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ నాలో లేదా.